నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ద్వితీయ స్కందము మొదటి అధ్యాయము ధ్యాన విధి భగవంతుని విరాట్ స్వరూప వర్ణనము. ఓం నమో భగవతే వాసుదేవాయ. 1వ శ్లోకము. శ్రీ సుఖ ఉవాచ. వరీయానేషతే ప్రశ్నః కృతో లోకహితం నృప ఆత్మవిత్సమ్మత పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః. శ్రీ శుకుడు పలికెను, పరీక్షిత్ మహారాజా, లోక కళ్యాణార్థము నీవు అడిగిన ప్రశ్న మిక్కిలి ఉత్తమమైనది. మానవులు వినవలసిన, స్మరింపవలసిన, కీర్తింపవలసిన విషయములన్నిటిలో ఇది ఎంతయో శ్రేష్టమైనది. ఆత్మజ్ఞానులైన మహాత్ములు ఇట్టి ప్రశ్నను మిగుల ఆదరింతురు. 2వ శ్లోకము. శ్రోతం వ్యాధీని రాజేంద్ర రుణాం సంతి సహస్రశః అపశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేధినాం. రాజేంద్ర, ఆత్మతత్వం గురించి ఏమాత్రము తెలియనట్టి మనుషులు సాంసారిక విషయముల నుండి తలమునకలై ఉందురు. అట్టి గృహస్థులు వినదగిన ఎరుగదగిన విషయములు వేలకొలదుగా కలవు. 3వ శ్లోకము. నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చ మామయః దివాచార్ధే హయా రాజన్ కుటుంబభరణేన మా. రాత్రులనియు నిద్రలోను స్త్రీ ప్రసంగములతోనూ గడిచిపోవును. పగటి వేళలు ధనోపార్జన చింతలోను వారి కుటుంబ పోషణలోను గడిచిపోవును. ఈ విధముగా వారి ఆయువు అంతయును వ్యర్థముగానే జరిగిపోవును. 4వ శ్లోకం. దేహాపత్య కలత్రాదిష్వాత్మస్యైన్వేష సస్వపి తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి. ఇది నా శరీరము, వీరు నా సంతానము, ఈమె నా భార్య, వీరందరినూ నా పరివారము. ఈ విధముగా జడ పదార్థములు అశాశ్వతమైన విషయములందు మోహములు తగులుకొని జీవుడు తన ఆత్మస్వరూపమును పూర్తిగా మర్చిపోవును. మృత్యుదేవత క్షణక్షణము అతని ఆయువును కబళించివేయుచున్న విషయము అతడు ఏమాత్రము గుర్తింపడు. ఇతరులు మృత్యుపాలకు చుండట చూచియు తాను ఏ విధముగాను జాగరూకుడు కాడు. ధన్యవాదములు.